హలో గైస్, అమ్మవారి శక్తిపీఠాలు ఎలా వచ్చాయో ఈ రోజు చూద్దాం. సతీదేవి అమ్మవారు తన తండ్రి అయిన దక్ష ప్రజాపతిని కాదని ఆ మహాశివుణ్ణి పెళ్లి చేసుకుంది. ఒకరోజు దక్ష ప్రజాపతి తన ఇంట్లో బృహస్పతి యాగాన్ని చేయాలని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. అయితే తన కూతురైన సతీదేవిని ఆహ్వానించాడు. అందరూ దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్తుండగా అది చూసి సతీదేవి పరమేశ్వరుని మనము కూడా యాగానికి వెళ్దాం అని అనగా, శివుడు మనల్ని పిలవని వాటికి మనం వెళ్లడం ధర్మం కాదని చెప్తాడు. అయినా శివుని మాట వినకుండా సతీదేవి పుట్టింటికి వెళ్తుంది. సతీదేవి తన పుట్టింటికి వెళ్ళగా అది చూసిన దక్ష ప్రజాపతి శివుణ్ణి కించపరిచి అందరి దేవతల ముందు అవమానిస్తాడు. అయితే ఆ మాటలు విని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలోని మంటల్లోకి దూకు. ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు కోపంతో అక్కడికి వచ్చి మంటల్లో కాలిన సతీదేవిని తీసి కోపంతో దక్ష ప్రజాపతి తలని నరికి సతీదేవిని భుజం మీద పెట్టుకుని ఉగ్ర రూపంలో నాట్యం చేస్తాడు. చూసి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని కొలవుగా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని సతీదేవి మీద ఉపయోగిస్తాడు. సతీదేవి దేహం 108 ముక్కలుగా భూమి మీద పడతాయి. వాటిల్లో 18 శక్తిపీఠాలు మనం ముఖ్యంగా కొలుస్తాము.